మీరు ఇంత కోటి గాయత్రి చేశారు, అది నిత్యం లలిత చేస్తూ ఉంటుంటారు, ఇప్పుడు అమ్మవారికి శ్రీచక్ర అర్చన చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అమ్మవారు సంచరిస్తుంది అనేదానికి ఏదైనా బయట ఎవరినన్నా అడగండి, ఏ గుడికి వెళ్ళినా అంత అనిపించదు, కానీ ఈ గుడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు. ఇప్పుడు మీరే చూడండి, బయట గుళ్ళల్లో చూడండి, ఇక్కడ చూడండి, ప్రత్యేకం అంటూ ఏమీ ఉండదు, కానీ ప్రశాంతత ఉంటుంది. మనస్సు బాగాలేదు అనగానే ఆఖరికి కుర్రాళ్ళు కూడా, ఇంజనీర్లు కూడా వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుని నమస్కారం చేసుకుని వెళ్తారు. వచ్చి 4 మాటలు నాతో మాట్లాడితే, అమ్మ మీతో మాట్లాడితే ఎందుకో మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా అంటారు. వాళ్ళు ఎన్నో రకాల సమస్యలతో వస్తారు కదమ్మా. అవును. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే దేవాలయం లోపల గర్భగుడిలో అమ్మవారు ఉంది, బయట ఈ అమ్మవారు ఉన్నారు. అందుకని ఇద్దరు అమ్మగారులను కలుసుకొచ్చని వస్తారు. మరి వాళ్ళకి సమస్యలకి మీరు ఎలాంటి పరిష్కారాలు చెప్తుంటారు? అంటే సమస్యలకి నేను ఎక్కువగా లలితా సహస్రనామంలో ఉండేటటువంటి నామాల్లోనే ఒక నామం చెప్పి, ఇది మీరు ఇన్నాళ్ళు చెయ్యండి, ఇది ఇట్లా చెయ్యండి, ఇది అయిన తర్వాత వస్తే దానికి ఇంకేదో పరిష్కారం చెప్తాను. అది కాకుండా ఫస్ట్ ఏ సమస్యతో వచ్చినా సరే ఫస్ట్ అమ్మవారికి ముడుపు కట్టిస్తాను. ఆ ముడుపు కడితే ఒక విధమైనటువంటి ఆవిడ మీద ధ్యాస కలుగుతుంది వాళ్ళకి. కలిగినప్పుడు తప్పకుండా ఆవిడ చూస్తుంది. నన్ను ఊరికే ఒక వారధిలాగా పెట్టింది. నాకు అసలు ఏ గుళ్ళల్లోనూ మనం చూసినంత లెక్క తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళు అర్చకత్వం చేయటం అనేది ఎక్కడ కనపడదు మనకి. ఎక్కడన్నా ఉన్నారేమో. అట్లాంటిది అంత ధైర్యంగా చేశానంటే ఆవిడే నాకు అంత ఇచ్చింది. ఆవిడే ఏ మాట చెప్పనివ్వండి, ఏ పరిష్కారం చెప్పనివ్వండి, ఆవిడే ఇదే, అమ్మవారి ఇదే. నాది సొంతం అంటూ అసలు లేదు. నేను అందరిలాంటి మనిషిని. ప్రత్యేకం ఏమిటంటే ఆవిడ్ని కొలిచే భాగ్యం నాకు ఇచ్చింది, చాలు. అది చాలు ఈ జన్మకి, అంతకన్నా ఏమక్కర్లా. కొన్ని చెప్పాను అంటే ఏం చెప్పారమ్మా? కొలవటం సంగతికి ఏదైనా అందుకే ప్రతి వాళ్ళకి ఒక గురువు ఉండాలి. ఇప్పుడు మాకు కొన్ని సందేహాలు వస్తాయి కదా, మేము ఎవరిని అడుగుతాం? మా గురువు గారు లేరు ఇప్పుడు. అందుకని చిన్నదో పెద్దదో తెలిసినో తెలియో ఒక గురువు ఉండాలి. ఇంటికి ఒక పెద్ద ఉండాలి. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతుంటే కొంచెం మనకి సరైన మార్గంలో నడుస్తాము. అమ్మవారే మనకు ఒక సంసారాన్ని ఇచ్చింది. భర్త, అత్త, మామ, మరుదు, మరి ఆడబిడ్డలు, పిల్లలు డ్యూటీ చేయమని పంపించింది ఇక్కడికి. ముందు ఆ డ్యూటీ మనం కరెక్ట్ చెయ్యాలి. చేస్తే అప్పుడు అన్నీ సర్దుకుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు పిల్లాడిని మనం ఎట్లా చూస్తామండి? చిన్న పిల్లాడిని ఇక్కడ పని చేసుకుంటూ కూడా ఎండలో వెళ్తాడేమో, కాళ్ళు కాలుతాయేమో, ఒక కన్ను అటేసే చూస్తాం. అట్లా చూసిన నాళ్ళు ఆవిడ చూస్తుంది. నీకన్నీ కాళ్ళు గళ్ళు అన్నీ కరెక్ట్గా వచ్చిన తర్వాత వదిలేస్తుంది. అది మంచి, ఇది చెడు అని చెప్తుంది. దానిలో మనం పోవాలి. పోతే ఆవిడ చెప్పిన దానికి మనం కరెక్ట్ అయిపోతాం. అట్లా కాకుండా నా తెలివి, నా ఇది అనుకుంటే కుదరదు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ మన డ్యూటీ మనం చెయ్యాలి. ఆ డ్యూటీలో ఏదన్నా ఆటంకాలు వస్తే అప్పుడు ఆలోచించుకోవాలి అని చెప్తూ ఉంటాను. అది అంటే మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏదైనా ఒక ప్రశ్న వేస్తే వాళ్ళ జీవితానికి సంబంధించిన సమస్య మీరు అమ్మవారిని అడిగే చెప్తారా? అమ్మవారి ద్వారానే వస్తుంది ఆన్సర్? అసలు నాకు వచ్చిన ఆలోచనే ఆవిడిస్తేనే వస్తుందండి. అవతల వాళ్ళు అడిగిన దాన్ని, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీ మొహం నాకు తెలియదు, నా మొహం మీకు తెలియదు, మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఆవిడిస్తేనే వస్తాయండి. మనకేమి పాండిత్యం లేదు, మరి శాస్త్రాలు పురాణాలు ఇన్ని చదివింది లేదు. అంటే ఇప్పుడు ఈ ఆలయం ఉంది కదమ్మా, ఈ ఆలయం ప్రతిష్ట గురించి చెప్తూ మీరు ఏం చేశారంటే, మీ అబ్బాయిని వెల్లూరు తీసుకెళ్లారు, అక్కడ అమ్మవారి దాంతో వచ్చింది. కానీ అక్కడ దానికి ఇక్కడ ఆలయ ప్రతిష్టకి ఏంటి సంబంధం? అమ్మవారు చెప్పబట్టే కదా మనం అక్కడికి వెళ్ళింది. అవునండి.
అట్లాగే ఎన్ని మెరాకిల్స్ అంటే పిల్లవాడి జబ్బ, మా వారికి పెన్షన్, మళ్ళీ తర్వాత నాకు ఇంత అర్హత తీసుకొచ్చింది ఆవిడ. ముక్కు మొహం తెలియని హైదరాబాద్లో పిల్లని నేను ఇక్కడ ఇచ్చినా కూడా ఒకసారి వచ్చాను, 2 సార్లు వచ్చాను, ఎప్పుడు వచ్చారు కానీ. మరి ఇంత చోటు ఒక్క ఆడ మనిషి నిలవబడి ఇంత ఇది డెవలప్ చేశాను అంటే ఆవిడ చేయక నేనేం చేస్తానండి. అంటే ఏంటి ఈ పీఠానికి ఈ పేరుకి వెనకాల ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అమ్మవారిని ఇలా స్థాపించాలని మీకు ఎవరు చెప్పారు? ఎవరు అంటే ఇక్కడ స్థాపించాలని కాదు, ఎప్పుడైతే నేను ఒక శాబ్ది చేశాను ఆవిడికి, నా పిల్లవాడికి తగ్గి బాగా అయితే నీకు గుడి కట్టించి నా ఆఖరి టైం దాకా నీ దగ్గరే సేవ చేస్తూ వెళ్ళిపోవాలి అన్న. ఆవిడ తన పని తను చేసింది, పిల్లవాడికి తగ్గింది, బయటికి వచ్చి అసలు ఎంత మిరాకిల్ అంటే బయటికి వచ్చి ఎప్పుడో మానేసిన చదువు ఆంధ్ర మెట్రిక్ రాసి యూనివర్సిటీ సెకండ్ వచ్చి, తర్వాత జిల్లా ఫస్ట్ వచ్చి ఇంటర్మీడియట్, కాలేజీ ఫస్ట్ వచ్చి బిఎస్సి, మరి సొంతగా చదువుకుని ఎంసెట్ సీట్ వచ్చి ఆర్కిటెక్చర్ చదివి, మరి అబ్బాయి అసలు ఇక లాభం లేదనుకున్నాం. ఇన్ని జరిగినాయంటే మరి ఆవిడ అన్ని చేసినప్పుడు నేను ఇది చేయలేనా? చెప్పాను, నేను చేస్తానని చెప్పాను. అందుకని ఆవిడకి చెప్పిన మాట ప్రకారం నా జీవితం ఇక్కడే వెళ్ళిపోవాలని, నేను ఎవరిళ్ళకి వెళ్ళను, ఎవరింట్లోనూ ఉండను, పిల్లవాడు ఇక్కడే ఉంటాడు 2 బజార్ల అవతల. ఎప్పుడన్నా వెళితే అట్లా వెళ్ళి చూసి రావటమే కానీ నా పెన్షన్ కూడా పైసా పెట్టనండి పిల్లలకి. ఇక్కడ వచ్చిన డబ్బులు అసలు ముట్టుకోం, ఎందుకంటే అది ఆవిడవి, మనం అసలు ముట్టుకోవడానికి వీలే లేదు. ఇంకా ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఈ ఆలయాన్ని? అమ్మవారికి అసలు ఏంటి మీ కోరిక పూర్తిగానండి? నా తర్వాత కూడా ఇట్లాగే జరిగేట్టు, నాకు అసలు డబ్బు మీద ఆశ లేదు. వచ్చిన వాళ్ళని ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, మరి టికెట్ రాయండి, పూజకి ఎంత ఇవ్వండి, ఇవేమి నేను అడగను. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా. నేను ఇక్కడికి వచ్చింది 1999లో నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నా ఉన్నారు. అంటే నాకు ఫస్టే ఆవిడ ఆలోచించి పెన్షన్ ఏర్పాటు చేసింది, అది ఉంది కదా, అది అసలు ధైర్యం. ఎవరిచ్చినా దానికే వాడతాను. పైగా కొత్తగా నాన్నగారి గురువు గారు బాలాంబ గారు మంగళగిరి కొండ మీద ఉండేవారట. ఆవిడ దగ్గర మంత్రోపదేశం తీసుకున్న తర్వాత నీ కడుపును పడ్డాట. అందుకని ఎప్పుడైనా వాడు మా గురువు గారి పేరు పెట్టా, ఆవిడ నిత్యాన్నదానం చేసేవారట. నువ్వెప్పటికైనా సరే నిత్యాన్నదానం చెయ్యాలని అనేవారు. అట్లాగే మొదలుపెట్టాను, నిత్యాన్నదానం చేస్తున్నాను రోజు. నాకు ఇప్పుడు 87వ సంవత్సరం నాయన. ఎన్నాళ్ళు ఉంటామో ఎన్నాళ్ళు ఉండమో, కానీ నా కోరిక అదొక్కటే. కోరిక ఏముంది, ఆవిడే చూస్తుందని. మళ్ళా నేను పోయినా కానీ ఇది కంటిన్యూ అవ్వాలని అదొక్కటే నా కోరిక. అది ఇక్కడ చేయించవలసిన కార్యక్రమాలు పనులు ఏం లేవో అన్ని పూర్తయినాయా? ఇంకా ఉన్నది ధ్వజస్తంభం ఒకటి, గోపురం ఒకటి. ఇప్పుడే 2టికి ఆర్చీలు కట్టిస్తున్నా, అది డబ్బులు లేక ఆపా. ఎప్పుడో అయిపోవాల్సిందే, ఏదో అట్ట చేసుకొస్తున్నా. అంటే ఇవన్నీ కూడా అవసరం అమ్మ అమ్మకి? మామూలుగా పూజ అమ్మ మీద భక్తితో చేసే పూజ సరిపోతుందా? అంటే ఆ లెవెల్గా ఉన్న, ఇప్పుడు ఆఫీసర్ గారిని ఒక ఆఫీసర్ గారిని పిలుస్తాం, ఆయనకి లేక వస్తాడా మన ఇంటికి? గబగబా రాగానే గబగబా కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన ముందు పిల్లలు వస్తాయి అడుగుండ్రా, ఆఫీసర్ గారి ముందుకు వెళ్ళవాకండి ఎందుకంటాం? ఆ లెవెల్ మనిషి. అట్లాగే ఆవిడ సర్వాన్ని సృష్టించిన ఆవిడ, మరి ఆవిడ ఇట్లాంటి చోట అసలు ఉంచేది. మొదట్లో అయితే ఎట్టా ఉంచానో, పందిరేసి చిన్న దిమ్మె కట్టి దాని మీద పెట్టాను అన్ని. ఇప్పుడు ఏదో అన్ని ఆవిడే చేయించింది అనుకోండి, నేను మాత్రం చేసింది ఏమీ లేదు. అట్ట ఒక వర్కర్ లాగా చేసేసింది నన్ను, డ్యూటీ అప్పచెప్పింది, అదే అట్లాగే చేసుకుంటూ వస్తున్నా. ఇంకా ఉన్నాయి కొన్ని
ఇక ఇప్పుడు ఏమనుకున్నా అంటే నేనంటే పెన్షన్ వస్తుంది పెట్టా. నా తర్వాత మా పిల్లవాడు తీసుకుంటే మరి వాళ్ళకి ఫ్యామిలీ ఉంది కదా, అవును. వాళ్ళు ఇంత డబ్బులు పెట్టాలండి, 60-70 వేలు అవుతాయండి నెలకి. అవును. ఎట్లాగూ అంటే మహానివేదన ఫండ్ అని ఇప్పుడే మొదలు పెట్టాను. 5,000 చొప్పున, ఒక్క 5,000 ఇవ్వండి అని ఫిక్స్డ్ వేసేస్తాను అని మొదలుపెట్టా. మరి అది ఆవిడ ఏం చేస్తుంది, అది కూడా ఆవిడ అడగమంటేనే అడిగా, లేకపోతే నాకైతే రాదండి. ఇప్పుడు ఎందుకు ఇంత కఠినమైనటువంటి ఇది వచ్చింది అంటే, మాకు మేనమామ గారు వరస ఉండేవారు మా ఊళ్ళో. ఫస్ట్ కోటి కుంకుమార్చన మొదలుపెట్టినప్పుడు మామయ్య కోటి కుంకుమార్చన మొదలుపెట్టాను, అఖండ దీపానికి ఒక నూనె డబ్బా ఇవ్వండి మీరు అని అడిగా. బాగానే ఉందే, ఇస్తాను, నాకు మంచిదే అని. అసలు ఎవరిని అడిగి మొదలు పెట్టా నువ్వు? పోనీ పెట్టే రోజున వచ్చి మామయ్య ఇట్ట ఇస్తావా అని అడిగావా? అడగల. మరి ఎవరిని మొదలు పెట్టా అన్నాడు. అది సుత నిజమే. ఏ కార్యక్రమం అయినా ఎవరిని అడిగి మొదలు పెట్టలేదు కదా, మనం అడగకూడదు అని అప్పటి నుంచి అసలు